గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మన తెలంగాణలో కవిత క్లీన్ చిట్ రావడం పైన కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. కవిత గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, కావాలనే తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పేసి. దాని మీద మీ అభిప్రాయం? ఇది హాస్యాస్పదమైన విషయం. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఈ సుప్రీం కోర్టులను మరి జడ్జీలను రాజకీయాలు అంతలా ప్రభావితం చేస్తాయనే అనుమానం కూడా మాకు ఈ మధ్య వస్తా ఉంది. ఎందుకంటే సామాన్య ఒక ఓటర్గా నేను ఒక విషయం మాట్లాడుతూ ఉన్నా. ఏంటంటే రాజకీయాలు మరి కోర్టులకు జడ్జిలకు కూడా ప్రభావితం చేస్తాయా అనే అనుమానం మాకు వస్తూ ఉంది. నేను చెప్పడం ఏంటంటే, ఒకప్పుడు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాము సంచలనం రేపింది. ఆ సంచలనం రేపిన కేసులో ఈ రోజు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. తప్పుడు కేసులు పెట్టి మేము కుటుంబానికి దూరమైంది కవిత. అదే విధంగా మాకు ఓడిపోవడం జరిగింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడం జరిగింది. మరి దీని ఒకవేళ నష్టం ఎవరు? చూడండి, తప్పుడు కేసులు అంటూ ఏమి ఉండదు. ఒక కేంద్ర సిబిఐ సంస్థ పిలిచిందంటే ఎంతో కొంత ఆధారం లేని అంత పెద్ద అరెస్ట్ దాకా పోదు. కాకపోతే ఈ రాజకీయంగా మరి ఆమెని వెనకాల నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా అనే విషయం కొంచెం మాకు అనుమానం ఉంది. ఆమె క్లీన్ చిట్ రావడం వెనుక కేటీఆర్ హరీష్ రావు కూడా వాళ్ళు కూడా సంతోషంగా లేరు. కవిత గారి ఎమ్మెల్సీ కవిత గారి క్లీన్ చిట్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కేసులో, అసలు దాని గురించి ఏమంటారు? అయితే కవిత గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో, మద్యం కుంభకోణం అనేటటువంటి ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో కవిత గారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే కవిత గారిని కానివ్వండి, కేజ్రీవాల్ని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వారిపైన అక్రమ కేసులు పెట్టేసి వాళ్ళను జైలుకు పంపించింది. ఈ సంఘటనతో నిన్నటి సంఘటనతో ఏదైతే రౌస్ రెవెన్యూ కోర్టు వాళ్ళను క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఈ దేశంలో సిబిఐ, కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటటువంటి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ సంస్థ పూర్తిగా కొంతమంది వ్యక్తుల వల్ల ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పూర దెబ్బతినిపోయింది. ఎటువంటి రాజకీయ కుట్రలు చేసినా న్యాయం జరుగుతుంది అనేటువంటి నిన్నటి దీంతో తేలిపోయిందని భావిస్తున్నాం. కేసు వల్ల ఒకళ్ళు పదవి కోల్పోయారు, ఒకళ్ళు కుటుంబానికి దూరం అయ్యారు. కేజ్రీవాల్ గారు అయితే డైరెక్ట్ గా ఢిల్లీ పదవిని కోల్పోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సింది. కేంద్ర ప్రభుత్వం దానికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, వేల లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తులను, అదేవిధంగా రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులపైన కుట్రతోటి వారి యొక్క రాజకీయ ప్రజాతోటి అంత పెద్ద వ్యక్తులను ఈరోజు శిక్షను వేసిండ్రు. వాళ్ళు శిక్షను అనుభవించడానికి కారణము వాళ్ళ అధికారాలు. ఆ ప్రజలు, లక్షల కోట్ల మంది ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ కోట్ల మంది మనోభావాలను ఈరోజు వాళ్ళు దెబ్బతీసిండ్రు. ఆ కోట్ల మంది యొక్క ఆశలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వారి పైన ఇచ్చేసింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. దీనికి మూల్యం చెల్లించుకుంటారు త్వరలో. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అయినా వీళ్ళు బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. అంటే ఇంకా బయట ఏమనిపిస్తుందంటే, కొంతమంది పొలిటికల్ రైవల్రీ రాజకీయంగా చేసి కావాలని వీళ్ళు కేసు నుంచి తప్పించుకున్నారు అని చెప్పే వార్తలు కూడా వస్తున్నాయి. అది ఓన్లీ ఆ వార్తలను పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకనంటే ఒక కవితకు కేంద్ర ప్రభుత్వం తోటి ఇచ్చేసి అంత కెపాసిటీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ దేశంలో పూర్తి సంపూర్ణ మద్దతుతోటి వారు చాలా బలంగా ఉన్నారు కేంద్రంలో. కవిత కానీ కేజ్రీవాల్ కానీ కేంద్ర ప్రభుత్వంలో లాలూచి పడేటటువంటి అవసరం లేదు, వాళ్ళకిట అవసరం లేదు. ఆ స్థాయిలో లేదు కవిత. కాబట్టి ఈ ఎపిసోడ్లో న్యాయం అనేది న్యాయస్థానాలు వాటి యొక్క పాత్ర చాలా క్లియర్గా న్యాయస్థానాలు న్యాయం వైపే నడిచినాయి.